చూడండి, మీరు గనుక ఆడియన్స్ చూసేటువంటి వాళ్ళు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి ఫ్యామిలీ దగ్గర నుంచి హస్తవాసి మంచిదంటారని చెప్పేసి అంటారు కదా, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎలా పాజిటివిటీ స్ప్రెడ్ అవుతుందో అని చెప్పడానికి మాత్రం వాళ్ళ రాధాదేవి గారే రియల్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, అంటే చాలా మాట్లాడుకోవడానికి ఉన్నాయి. దాంతోపాటు చాలామంది ఉన్నారు. నేను కూడా కథలుగా చెప్పగలుగుతాను. కానీ ఒక్కొక్క ఎగ్జాంపుల్ మీ కంటి ముందు కనిపించేటువంటి విషయం ఏదైనా ఉంది అని అంటే ఆ అచీవ్మెంట్స్ చూసినా కూడా మీకు క్లారిటీ వస్తుంది. అంటే వాళ్ళ హస్తవాసి ఎంత బాగుంటుంది. అట్ ద సేమ్ టైం న్యూమరాలజీ పరంగా మనం చూసుకుంటే వాళ్ళ నేమ్ కరెక్షన్స్ ఇచ్చిన ఇందులో క్లయింట్ని ఫ్యామిలీగా చూసుకోవడంలో వాళ్ళకి మాత్రమే సాధ్యమైందని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. చెప్పండి మ్యామ్. అగైన్ రాజమండ్రిలో కూడా స్టార్ట్ చేసాము. గత అంటే కొన్ని రాజకీయ కారణాల వల్ల చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేశాను. సో నాకు అవి ఇబ్బందులు అనిపించలేదు, ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాను. ఎందుకంటే ఇది చూస్తారు, ఇంకా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంకా ఇబ్బందులు ఎందుకు అనుకుంటారు? ఎవ్రీథింగ్ ఇస్ ఛాలెంజ్, we should face it. Yes, I am in Nari Shakti. అందుకే నారీ శక్తి. Yes, Nari Shakti is Nara Shakti. నారీ శక్తితో పాటు నాకు నారా శక్తి కూడా ఉంది. తర్వాత మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నేను ఒక అచీవర్ని కలవాలి, నాకు అరేంజ్ చేయండి అని చెప్పి కలెక్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు అచీవర్స్ ఎవరు వెతికితే రాధాదేవి అనే ఉందని చెప్పి పద్మావతి యూనివర్సిటీలో కలెక్టర్ నాకు ఫోన్ చేసి ఒకసారి వచ్చి నా ప్రొఫైల్ తీసుకొని, అమ్మ మీతో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు మాట్లాడతారు, మీరు మాట్లాడండి అని చెప్తే, ఇంకా ఇంతకన్నా సక్సెస్ లైఫ్లో నాకు ఇద్దరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలతో మాట్లాడే సక్సెస్ కన్నా నేను మాట్లాడడం కాదు, వాళ్ళు నాతో మాట్లాడడం, అది అసలు గ్రేట్ అచీవ్మెంట్. అండ్ ఒక 8th క్లాస్ చదువుకున్న అమ్మాయితో ఇలా సక్సెస్కి వెళ్ళడం అనేది, ఎంతమంది సపోర్ట్ చేసినా కూడా వాళ్ళ మానసిక పరిస్థితి లేకుంటే వాళ్ళ గ్రహ పరిస్థితి బాగలేకపోతే ముందుకు వెళ్ళలేము. సో నన్ను ఒక మనిషిగా నాకు ధైర్యాన్ని ఇచ్చి, ఇప్పుడు అందరూ మేం చేస్తాం ముందుకు వస్తారు, అలా కాకుండా నా వెనక ఉండి నువ్వు ఇలా వెళ్ళు అని చెప్పి అన్ని రకాలుగా, ఆర్థికంగా కావచ్చు, లేకుంటే బ్యాక్ సపోర్ట్ కావచ్చు, నీకు ఎక్కడ ఏది జరగకుండా చూసుకుంటామని అష్యూరెన్స్ కావచ్చు, అలా ఇచ్చి నన్ను పంపించినటువంటి మన నెహ్రూ ఫ్యామిలీకి ఎంత చెప్పినా తక్కువ. ఇది పొగడత కాదండి, ఇది నా హార్ట్ఫుల్. నేను ఈరోజు నాకు చెప్పుకునే అవకాశం వచ్చింది అక్కడ అంత ప్రేక్షకులకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైం. అంటే చాలా మందికి డైలమా ఉంటుంది, అది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి, బట్ మీలాంటి వాళ్ళు అచీవర్స్ ఎవరైతే ఉంటారో, బీయింగ్ ఇన్స్పైర్డ్ పర్సన్ యువర్, మీలాంటి వాళ్ళు చెప్తే తెలుస్తుంది కూడా. ఒక్కొక్క నంబర్ గేమ్ మీదే ఈ ప్రపంచం నడుస్తుంది, దాంట్లో ఉన్న మ్యాజిక్ని తెలుసుకుంటే మాత్రం ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అని చెప్పడానికి యు ఆర్ ద రియల్ ఎగ్జాంపుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గ్రేట్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. ఎందుకంటే ఒక రియల్ ఎగ్జాంపుల్ని తీసుకొచ్చి మాకు ఇంట్రడ్యూస్ చేశారు. లేదు ఇలాంటివి ఉన్నాయి అని చెప్పి, అంటే మన ప్రేక్షకులకి ఇంకా అందరూ నమ్ముతున్నారు, ఇంకా కాన్ఫిడెన్స్ కోసం ఈరోజు రాధాదేవి గారిని తీసుకురావడం జరిగింది. ఎస్. అండ్ ఒక 100కి 1 తక్కువైనా అది 99 అంటాం. అవును, 100 అనలేం, జస్ట్ 1 ఒకటే తక్కువ. సో ఆ 1 పూర్తి చేసేదే న్యూమరాలజీ. ఎస్, గ్రేట్ అండ్ ఫుల్ఫిల్మెంట్ 100%. సో నెక్స్ట్ ఇంకొక కొత్త ఆలోచన కూడా గ్రీన్ హైడ్రోజన్ గారు ఇందాక చెప్పారు. అవునవును, గ్రీన్ ప్రాజెక్ట్ తోటి ముందుకు వస్తున్నాము. ఇప్పటి వరకు మీరు చూసినటువంటి పాజిటివ్ ఎనర్జీలో మన ఆడియన్స్ తరపు నుంచి కూడా కొంత యాడ్ అవుతుంది. ఆ పాజిటివ్ బ్లెస్సింగ్స్ ఎనర్జీ డెఫినెట్ గా మిమ్మల్ని కలుద్దాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే సక్సెస్ స్టోరీ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంత మంచి ఫీడ్బ్యాక్ మీరు ఇవ్వటం జరిగింది. I wish you all the best and congratulations for all the success and still it's going and continue. Yes, it's a continue. Yes. And ఇంకా కొత్త ప్రాజెక్టులు ఉన్నాయి, అది దేశానికి ప్రయోజనమయ్యే ప్రాజెక్టులు. ఒక ఊరికి కాదు, జిల్లాకి కాదు, రాష్ట్రానికి కాదు, దేశానికి ఉపయోగపడే ప్రాజెక్టులు. యూ హ్యావ్ అందుకే నారీ శక్తి అని చెప్పేసి ఆ బిరుదుని కూడా తీసుకున్నారు. ఒక చోటని కాదు, అంటే ఇంకా కథలుగా చెప్పుకోవాలనుకుంటే ఒక్కొక్క టైం కూడా సరిపోయినటువంటి జర్నీ మీద. సో మేనకా గాంధీ గారు ఆ రోజు అచీవర్స్ గురించి మాట్లాడేటప్పుడు ఆమె ఒక మాట అన్నారు. చాలామంది నాతో 41 మంది అవార్డు తీసుకున్నారు. వాళ్ళ ప్రొఫెషనల్లో ఇస్ అ వెరీ డైమండ్స్, అందరూ డైమండింగ్.
ఆమె ఏమన్నారంటే ఈరోజు రియల్ అవార్డు గోస్ టు రాధాదేవి. బా. బికాజ్ నారీ శక్తి ఈజ్ జెండర్ ఈక్వేషన్, జెండర్ ఈక్వాలిటీ. సో తను ఒక జెండర్ గురించి పోరాడింది కాబట్టి రియల్ అవార్డు గోస్ టు రాధాదేవి. నేను ఈరోజు ప్రేక్షకులకు చెప్పడం ఏంటంటే మనల్ని మనం కరెక్ట్ చేసుకొని ఫస్ట్ మనకి ఏదైతే మనకు హెల్త్ బాగాలేనప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఫిల్ తీసుకుంటే మనకు ఆ రోజు పెయిన్ రిలీఫ్ అవుతుంది. బట్ జస్ట్ రిలీఫ్ అవుతుంది కానీ అది సాల్వ్ అవ్వద్దు. ఒక హెల్త్కే ఒక పిల్ వేసుకున్నప్పుడు మన లైఫ్ కావాలనుకుంటే ఒక న్యూమరాలజీలో మీరు ఒక చిన్న నేమ్ కరెక్షన్ చేసుకొని ఒక లక్కీ స్టోన్ వేసుకుంటే మీ లైఫ్ ఖచ్చితంగా సక్సెస్ దారిలోకి వెళ్తుందనేది నేను ప్రత్యక్ష సాక్షిగా ఈరోజు ప్రేక్షకులకు అందరికీ కూడా నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. సో అది మీరు కనుక అప్రోచ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే సక్సెస్ స్టోరీ విన్న తర్వాత డెఫినెట్గా మీకు ఒక ఆలోచన ఉండేటుంటాడు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోండి. డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు డైరెక్ట్ మణికొండ ఆఫీస్కి రమ్మని చెప్పేసి చెప్తారు పిల్లల్ని తీసుకున్నా సరే. ఎందుకంటే ఆ నేమ్ కరెక్షన్స్ కోసం అని చెప్పేసి రైట్ నేమ్ కోసం చాలామంది చూసేటువంటి వాళ్ళు ఉంటారు. సక్సెస్ స్టోరీ విన్న తర్వాత అయినా సరే మీరు అప్రోచ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు కాంటాక్ట్ నెంబర్, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మణికొండలో డైరెక్ట్గా కలవాలి అనుకునేటువంటి వాళ్ళు అక్కడ ఆఫీస్ ఉంటుంది, ఫిజికల్గా కూడా మీరు కలవచ్చు. ఎవ్రీ సండే మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. బట్ గ్రేట్ జర్నీ రాధాదేవి గారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. వెరీ ఇన్స్పైరింగ్ వర్డ్స్. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అండి. స్పెషల్ థ్యాంక్స్ టు న్యూమరాలజీ, ఫాదర్ ఆఫ్ న్యూమరాలజీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు కిరణ్ నెహ్రూ గారి ఫ్యామిలీని. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపించినందుకు. ఇంకొక విషయం, ఇప్పుడు మనం సక్సెస్ అవ్వాలి అంటే కాకర పువ్వొత్తుంది, ఒక పువ్వొత్తి, దాన్ని మనం వెలిగించాలి అంటే చాలా టైం పడుతుంది, వెంటనే వెలగదు. అదే ఇంకొక కాకర పువ్వొత్తితో వెలిగించామనుకోండి త్వరగా వెలుగుతుంది బలం తీసుకుంటే. దేనికి ఎగ్జాంపుల్ అంటే ఒక సక్సెస్ అయినటువంటి నెహ్రూ ఫ్యామిలీ దగ్గర నుంచి మీరు సలహాలు కానీ కరెక్షన్ తీసుకుంటే మీరు కూడా సక్సెస్ అవుతారని ఇది ఒక ఉదాహరణ. ఎస్, మీరే బెస్ట్ ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర 2025లో ఏదైనా మంచి మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ పిల్లలు అయితే డైరెక్ట్గా మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి తీసుకొని రండి. చాలా మంచి నేమ్ సజెస్ట్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక పాజిటివ్ నెంబర్తో ఏంజిల్ నెంబర్తో ఉండేటువంటి పేర్లను మాత్రం సజెస్ట్ చేస్తారు. సో మీరు అప్రోచ్ అవ్వచ్చు. డైరెక్ట్గా మణికొండలోనే ఆఫీస్ ఉంటుంది. సార్ జనరల్గా అడుగుతున్నాను, రెగ్యులర్గా మిమ్మల్ని చిన్నపిల్లలు అయితే మీ దగ్గర తీసుకుంటారు సార్? డైరెక్ట్. అవును, డైరెక్ట్ అపాయింట్మెంటే తీసుకుంటారు, మంచి నేమ్స్ ఇస్తారు. అవును, మామూలుగా అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. చాలా మందికి న్యూమరాలజీ మీద అంటే వాళ్ళకి తెలుసు నెగిటివ్ ఉంది, కష్టపడుతున్నాం, ఇబ్బందులు వస్తున్నాయి. అలాంటి వాళ్ళు స్క్రీన్లో కనబడే నంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, మనకొండ కలవచ్చు. కొంతమందికి ప్రజెంట్ బాగున్నాము, ఫ్యూచర్లో బాగుంటామా లేదా, ఏదైనా రాంగ్ నంబర్స్ ఉన్నాయి అంటే కొంతమంది 35 తర్వాత నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ పెడితే మీ పేరులో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండవా క్లియర్గా చెప్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. మీ వాట్సాప్స్ చెక్ చేశాక 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అండి. మీ లైఫ్ అంతా కూడా ఏ ఇయర్ అన్న పట్టిందల బంగారం. మీ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే అంటే 60% బాగున్నా బాగాలేదని చెప్తానండి. నాకు 90 పైన బాగుండాలి. ఎందుకంటే 60 years బతకడం, 60% బాగుండడం, 60 వద్దు. దేవుడిచ్చినప్పుడు 100కి 100 తీసుకోవాలి. సో మీ పేరులో ఏ రాంగ్ ఉంది, ఆ రాంగ్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నా సైడ్ నుంచి మీకు 100% మీ పేరులో ఏంజల్ నంబర్స్ ఇచ్చి మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలాగా ఉండేలాగా గైడ్ చేస్తాను. మాత్రం 100% నేను మీకు మాట ఇవ్వగలను. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ.
చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ 2025లో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అని ముందే తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. చిన్నపిల్లల పేర్లు మాత్రం డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని మణికొండలో ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి కలవచ్చు. లేదు కొంతమంది డైరెక్ట్గా ఎవ్రీ సండే కలవాలి అనుకున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఎక్కడి నుంచైనా సరే, ఈవెన్ ఫారెన్లో ఉన్నా సరే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే సరిపోతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.